కాసేపట్లో ఏపీ కూటమి ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబుని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ని కోరనున్నారు. రేపు చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేపు రాత్రి చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. కాసేపట్లో ఏపీ కూటమి ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబుని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ని కోరనున్నారు. రేపు చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేపు రాత్రి చంద్రబాబు తిరుమలకు వెళ్లనున్నారు. కాసేపట్లో ఏపీ కూటమి ఎమ్మెల్యేలు భేటీ కానున్న నేపథ్యంలో ప్రధానంగా వారు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, అలాగే రేపు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి షెడ్యూల్ ఉండబోతుందనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద మరి కాసేపట్లో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సభాపక్ష నాయకుల్ని ఎన్నుకోబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మరి కాసేపట్లో జరిగేటటువంటి ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా అంటే సభానాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నుకున్న తర్వాత సో 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా ఒక నోట్ని క్రియేట్ చేస్తారు. సో అందులో భాగంగానే తమ మద్దతుని చంద్రబాబు నాయుడికి ప్రకటించి సో దాని మీద అందరూ కూడా సంతకాలు చేసిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి గవర్నర్కి ఇచ్చి గవర్నర్ తర్వాత ప్రభుత్వాన్ని ఆహ్వానించేందుకు తమను ఆహ్వానించాలి అని చెప్పేసి వాళ్ళు కోరేటటువంటి పరిస్థితి ఉంది. సో తర్వాత గవర్నర్ ఓకే అన్న తర్వాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటున్నటువంటి చంద్రబాబుకి ఆయన ఒక నోట్ పంపుతారు. సో దాని తర్వాత ఆయన రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి పరిస్థితి ఉంది.
ఉంది. సో ఇదంతా కూడా లాంఛనంగా జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎల్పీ సమావేశాలు జరిగాయి. సో లెజిస్లేచర్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు జరిగేటటువంటి ఆ సందర్భంలో ఎస్పెషల్లీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో ఆ నిబంధనల ప్రకారమే ఇక్కడ ఎంపిక అనేది ఉంటుంది. ఎందుకంటే ముందు శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదిస్తారు. సో ఆయన ప్రతిపాదించినటువంటి పేరుని మరికొంతమంది ఎమ్మెల్యేలు బలపరిచే విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు పేరుని పవన్ కళ్యాణ్ బలపరిస్తే బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేత అంటే ఫ్లోర్ లీడర్గా ఎవరినైతే ఎన్నుకుంటారో సో ఆయన బలపరిచేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రతిపాదించడం, బలపరచడం, సో ఇవన్నీ కూడా లాంఛనంగా జరుగుతాయి. లాంఛనంగా జరిగిన తర్వాత శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా కూడా తమ మద్దతుని, అభిప్రాయాన్ని తెలిపిన ఆ తర్వాత ఇదంతా కూడా లాంఛనంగా జరిగేటటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఎక్కడైతే ఈ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందో అక్కడికి ఇప్పుడే ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఎమ్మెల్యేలంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత సో ఈ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సమావేశంలో కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంది. సో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యేలతో పాటు ఎస్పెషల్లీ ఎమ్మెల్యేలంతా కూడా వస్తారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష నేతగా అంటే ఫ్లోర్ లీడర్గా పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీకి కూడా ఒక ఫ్లోర్ లీడర్ని కూడా ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగానే ప్రస్తుతానికి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ అనుచరులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క శాసనసభాపక్ష సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ని కలిసేందుకు ఒక ప్రతినిధి బృందం వెళ్తుంది. సో ఈ ప్రతినిధి బృందం ఇక్కడ నుంచి ఏదైతే గవర్నర్ని కలిసిన తర్వాత సో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రావాలని చెప్పేసి ఆహ్వానించేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇదంతా కూడా లాంఛనంగా జరిగేటటువంటి కార్యక్రమమే. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే లాంఛనంగా జరిగేటటువంటి ఆ కార్యక్రమం కావడంతో మరి కాసేపట్లోనే శాసనసభాపక్ష సమావేశం స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత ఆ సమావేశం అనంతరం ఇక్కడ ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఓకే చెప్పేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఇక్కడ మనం చూస్తే ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా ఎమ్మెల్యేలతో పాటు మిగతా శాసనసభకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా వస్తున్నారు. ఏంటి సార్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. పార్టీకి సంబంధించి ఏం జరిగింది అక్కడ? జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఏకపక్షంగా నిర్ణయించడం జరిగింది. మేమందరం కూడా ఏకదాటిపై ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని సభాపక్షంగా మేము నిర్ణయించాం. ఇప్పుడే మీటింగ్ జరిగింది పార్టీ ఆఫీస్లో. అలాగే ఈరోజు ప్రజలందరికీ కూడా మేము 5 కోట్ల మంది ప్రజానీకానికి కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేమందరం కూడా తప్పకుండా నెరవేర్చే విధంగా మా అడుగులు ఉంటాయి. అలాగే మా అధ్యక్షులు వారు తీసుకున్నటువంటి ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో దీన్ని మీ అందరూ కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. అంటే ఈ సమావేశంలో ఏమన్నా ప్రజలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏమన్నా మీరు చర్చించారు? అంటే ఇంకా మాకు ఎలాంటి తెలియలేదండి. ఇప్పుడు మీటింగ్లో తెలుస్తుంది కాబట్టి దాని గురించి మేము తెలియజేస్తాం. సో మొత్తానికైతే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో ఒక పక్క జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటే మొత్తం కూడా 164 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వస్తారు. సో ఈ 164 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అంటే లెజిస్లేచర్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్గా ఎన్నుకుంటారు, అంటే సభానాయకుడిగా ఎన్నుకుంటారు. సో సభానాయకుడిగా ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది టెక్నికల్గా చూస్తే గవర్నర్కి పంపడం, సో గవర్నర్ అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రావాలని చెప్పేసి కోరడం. సో ఇవన్నీ కూడా లాంఛనంగా జరిగేటటువంటి కార్యక్రమాలు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా కూడా సమావేశం జరిగేటటువంటి ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో సో ఈ 164 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ అనుచరులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో మనం ఇక్కడ చూడొచ్చు. సో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అంతేకాకుండా ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో సో భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కార్యక్రమానికి మరి కాసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి. సో వాళ్ళు వచ్చేటటువంటి మార్గంలో కూడా ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి కూడా ఈ ప్రాంతం అంతా ఎటు చూసినా సరే
సార్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని శాసనసభ పక్ష నేతగా జనసేన పార్టీకి ఎన్నుకోవడం జరిగింది. సో ఎలా ఉండబోతుంది పాలన? సార్ మా నాయకుడిని శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకోవడం ఇవాళ చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ అందరూ కూడా చాలా ఆనందంగా ఏకవాక్య తీర్మానంతో చేయడం జరిగింది. అయితే ఆయనైతే మటుకు మొట్టమొదటిసారిగా ఆయన మాకు చెప్పిన అయిన వెంటనే ఆయన శాసనసభ పక్ష నాయకుడు అయిన వెంటనే ఆయన మాట చెప్పారు, నేను ఇన్నాళ్ళు పార్టీ నాయకుడిగా నేను నడిపాను, ఈవేళ నా మీద బాధ్యత ఉంది, ప్రజలను చూడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు అందరూ ఇక్కడి నుంచి వ్యక్తిగత దోషంలో, వ్యక్తిగత వ్యవహారాలు, వ్యక్తిగత కక్షలు, ఈ గొడవలు అటువంటి వాటిని కట్టిపెట్టండి. ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయండి. మీ కాన్స్టిట్యున్సీలో ప్రధాన సమస్యలు ఏమంటే నా దృష్టిలో పెట్టండి. నేను ఖచ్చితంగా కేంద్రం నుంచి అయితే కేంద్రం, రాష్ట్రం నుంచి అయితే రాష్ట్రం నుంచి ఆ సమస్యలు తీరేటట్టు చేస్తాను. అలాగే మన ఎన్డీఏ సభ్యులతో కలుపుకుని వెళ్ళండి, కలుసుకుని ముందుకు వెళ్ళమని చెప్పి అని చెప్పడం జరిగింది. అంటే 100% స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి నేపథ్యంలో, అంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన గెలిచినటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు మీ మీద. సో ఆ నమ్మకాన్ని నెరవేరుస్తామనేటటువంటి భరోసా, ఆ నమ్మకం మీకుందా సార్? ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా మా ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి మేము పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగలుగుతాం. అలాగే అభివృద్ధి పరంగా ఏం కావాలో పైనుంచి కేంద్రం నుంచి కూడా తీసుకురాగలుగుతాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే, మా ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇప్పుడు మేము ఎన్నుకోబోతా అన్నట్టు అది సంపద సృష్టించగలిగిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా మేము ఇవన్నీ చేయగల నమ్మకం మాలో ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి మరి కాసేపట్లో జరిగేటటువంటి శాసనసభ పక్ష సమావేశంలో 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ సభానాయకుని ఎన్నుకుంటారు. సో సభానాయకుని ఎన్నుకునేటటువంటి క్రమంలో జరిగేటటువంటి ఏదైతే ఆ తంతు ఉంటుందో, సో ఆ తంతుని అధికారికంగా కూడా పూర్తి చేసేటటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో విజువల్స్ చూడొచ్చు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడ జరుగుతున్నటువంటి శాసనసభ పక్ష సమావేశం వద్దకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు. సో ఎమ్మెల్యేలు చూడొచ్చు, ఎమ్మెల్యేలతో పాటు అంటే ఇంతకు ముందే జనసేనకు సంబంధించినటువంటి జనసేన పక్ష సమావేశం జరిగింది. సో జనసేన పక్ష సమావేశంలో 21 మంది ఎమ్మెల్యేలు, సో 21 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, సో ఈ 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో హాజరయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో 21 మంది కూడా ఏకవాక్య తీర్మానంతో, అంటే జనసేన నుంచి ఎన్నికైనటువంటి 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఏకవాక్య తీర్మానంతో ప్రస్తుతానికి జనసేనాని పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఎన్నుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే 21 మంది ఏమో జనసేనకు సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతగా, అంటే ఫ్లోర్ లీడర్గా పవన్ కళ్యాణ్ ఎన్నుకోవడం కావచ్చు. అంతేకాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ను కూడా ఎన్నుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తం కూడా ఒక కోలాహల వాతావరణం ఎన్నుకుంది. ఎందుకంటే 2014లో టీడీఎల్పీ సమావేశం తిరుపతిలో జరిగింది. సో ఆ సందర్భంలో అప్పుడు టీడీఎల్పీకి సంబంధించినటువంటి నేతగా ఏదైతే చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎన్నుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా ఏదైతే టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడిని కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఆయన్ని సభానాయకుడిగా ఎన్నుకునేటటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ చూస్తున్నాం మనం, మొత్తం కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎమ్మెల్యేలతో పాటు సార్ మొత్తానికి శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. సో ఈ సమావేశం ద్వారా ఒక నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది. సో ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏం చెప్తారు? ఇది రాక్షస పరిపాలన పోయి ప్రజాప్రభుత్వం రాబోతుంది, ప్రజల ఆకాంక్షించిన ప్రభుత్వం రాబోతుంది. ప్రజలకు ఆదర్శమైన ప్రభుత్వాన్ని అభివృద్ధి మొత్తానికి చూడొచ్చు. ఎమ్మెల్యేల
సంబంధించినటువంటి అంతర్జాతీయ జనసేన అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో జనసేనకు సంబంధించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే ఇతర ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఇదంతా కూడా చేసినటువంటి తీర్మాన ప్రతిని తీసుకుని వెళ్లి గవర్నర్ ఇవ్వడం. సో గవర్నర్ దాని మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాసనసభ నాయకుడిగా ఎంపికైనటువంటి చంద్రబాబు కోరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రాజు.